చంద్రబాబు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పత్రిక ద్వారా రివర్స్లో ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అందులో చెప్పారంటే చెయ్యరంతే అన్నటువంటి వార్తని ఇవాళ సాక్షి హైలైట్ చేసి, ఇది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నైజం అంటూ ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయం రాసి పెట్టుకోమన్నారు లోకేష్. జనవరి పోయే ఫిబ్రవరి వచ్చే జాబ్ క్యాలెండర్ ఏది? గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ప్రచారం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్త గ్రూప్ 1 పోస్టులు అంటూ ప్రచారం. ఇది తమను మోసం చేయడమేనని చెప్పి నిరుద్యోగుల ఆగ్రహం. అప్పులు చేసి కొందరు చిరుద్యోగాలకు సెలవుపెట్టి మరికొందరు సతమతం. శిక్షణ కొనసాగించాలో ఆపేలో తెలియక ఆందోళన చెందుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాస్తవానికి గతంలో జాబ్ క్యాలెండర్ జనవరి మొదటి వారంలో ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పింది, మడమ తెప్పింది ఆ విషయంలోనే. అదే సందర్భంలో మొదట్లోనే సచివాలయ ఉద్యోగాలు చేసుకొచ్చారు. వాలంటీర్లకు సంబంధించిన ఉపాధి అనాలి, వాళ్ళది ఉద్యోగం అనడానికి వెళ్ళలేదు, అది చేసుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే డిఎస్సి కావచ్చు, పోలీసులు ఉద్యోగాలు కావచ్చు, అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేశారు. చివరిలో చేసే ప్రయత్నం చేయడం, అది కాస్త రచ్చరచ్చ నడవడం జరిగింది. అప్పుడు ఫెయిల్యూర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీసింది తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిలదీస్తోంది వైసీపీ.